నీ రీప్లేస్మెంట్ని కనుక చేయించుకోవాల్సిన టైంలో చేయించుకోకుండా లేట్ చేస్తే వచ్చే కాంప్లికేషన్స్ ఏంటనేవి చెప్తాను. సో నీ రీప్లేస్మెంట్ అనేది మనకి స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో మోస్ట్లీ అంత అవసరం ఉండదండి. ఇక స్టేజ్ 4కి వచ్చిన తర్వాత మెజారిటీ ఆఫ్ ద టైం నీ రీప్లేస్మెంట్ చేయాల్సి వస్తుంది. అండ్ స్టేజ్ 4లోకి వచ్చినప్పుడు నీ జాయింట్ దగ్గర డిఫార్మిటీ కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే కాలు లోపలికి వంకర తిరగటం కానీ, కొంతమందికి బయటికి వంకర తిరగటం కానీ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ టైంలో మనం అన్నీ ట్రై చేసి, ఫిజికల్ థెరపీ ట్రై చేసి, మెడిసిన్స్ ట్రై చేసి అయినా కానీ ఇంకా పెయిన్ తగ్గలేదు అండ్ పేషెంట్ నడవలేకపోతున్నారు అనుకున్నప్పుడు డెఫినెట్గా నీ రీప్లేస్మెంట్కి వెళ్ళాల్సి వస్తుంది. సో చాలామంది మనం నీ రీప్లేస్మెంట్ చెప్పినా కానీ పేషెంట్స్ చేయించుకోకుండా దాన్ని అలానే వంకరగా ఉన్న కాళ్ళ మీద నడుస్తూ ఉంటారండి. సో అలా చేయటం వల్ల ప్రాబ్లమ్స్ ఏంటి? సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి రెండు, ఒక జనరల్ కేటగిరీలా తీసుకోవచ్చు, ఇంకోటి స్పెసిఫిక్గా మన నీ జాయింట్ వంకర రావటం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ కింద తీసుకోవచ్చు. జనరల్ కేటగిరీలో తీసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైం పెయిన్ వల్ల పేషెంట్ నడవలేకపోతారు కాబట్టి మెజారిటీ ఆఫ్ ద పేషెంట్స్కి వెయిట్ గెయిన్ ఉంటుందండి. ఆ వెయిట్ గెయిన్తో పాటు నెమ్మదిగా ఒబేసిటీ వచ్చేస్తుంది. సో వీటితో పాటు ఆ మోకాలు వంకర ఏదైతే స్టార్ట్ అయిందో దాని మీద నడవటం వల్ల వంకర ఇంకా పెరుగుతుందండి. అట్ ద సేమ్ టైం యాక్టివిటీ లేకపోవటం వల్ల బోన్ కూడా వీక్ అవుతుంది. బోన్ వీక్ అవటం వల్ల ఎప్పుడన్నా జస్ట్ కింద పడినా కానీ ఫ్రాక్చర్స్ అవటం అలాంటివి జరుగుతాయండి. అండ్ జాయింట్ లోపల ఇంకా ఎక్కువ అరిగిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఎక్కువ నడవట్లేదు కాబట్టి నీ జాయింట్ చుట్టూ ఉన్న థై మజిల్స్ కానీ, కింద లెగ్ మజిల్స్ కానీ టోటల్గా ఎట్రోఫీ అయిపోతాయండి.